హాయ్ అండి, హలో, నమస్తే. ఈరోజు ఇన్స్టెంట్ ఇమీడియట్గా పిల్లలకి అనిపించే ఒక అద్భుతమైన స్నాక్ వెరైటీ చూపించబోతున్నాను. అండ్ దానికి కావాల్సిన వాటర్ తీసుకున్నాను. వాటర్ మీరు 1/2 లీటర్ 750 ml ఎంతైనా తీసుకోవచ్చు. అన్నం వార్చాలనుకోండి, మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాం కదా, అట్లానే ఇప్పుడు నేను పాస్తా వార్చబోతున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేస్తాను అంతే. 30-40 grams ఆఫ్ పాస్తా తీసుకున్నాను. ఇది వేసేయండి. పాస్తా ఏంటంటే ఉడకటానికి హై ఫ్లేమ్ మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద ఉడకటానికి 7 to 9 minutes పడుతుంది. పాస్తా మ్యాగీ 2 minutes మీకు తెలుసు కాబట్టి పాస్తా వేసిన 6-7 minutes తర్వాత మనం మ్యాగీ వేయాలి. పాస్తా ఇట్లాగ ఒక 6 to 7 minutes ఉడకాలి. జస్ట్ ఆయిల్లో స్క్రాంబుల్ చేసేస్తాను. 2 3 మనకి మంచిగా పొరటు అవ్వాలంటే వేయగానే కదిపేయటమే, లేదు ముక్కలు కింద రావాలి అంటే కొంతసేపు ఉంచి కదపాలి. దీంట్లో ఉప్పు పసుపు ఏది వేయద్దు, జస్ట్ స్క్రాంబుల్ చేసి పక్కకు పెట్టేయండి. ఇట్ టేక్స్ ఓన్లీ 1 minute. అయిపోయిందండి స్క్రాంబుల్డ్. 1 minute లోపే. ఇంకా మిగతా అది అందులో వేగాలి. పక్కకు పెట్టేస్తున్నా. మీరు దీన్ని మిస్ అవుతున్నారని నాకు తెలుసు, తీసుకొచ్చేసా. సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని ఇట్లాగా కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఈ మధ్యలో ఒక సన్నటి వైట్ కలర్ లైన్ కనిపించాలి లైట్గా. అది ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థం. అట్లా ఒక్క క్రిస్పీనెస్ అనమాట, ఇట్లా కసక్ అంటారు చూసారా, ఆ క్రిస్పీనెస్ రావాలంటే ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా వైట్ లైన్, అది ఉంటే చాలు మనకి. మ్యాగీ ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాం, మళ్ళీ హైలో పెట్టేస్తున్నా. ఈ 2 minutesలో ఇంకా కొంచెం క్రిస్పీనెస్ కూడా పోతుంది మనకి. నూడిల్స్ వేసిన తర్వాత ఇంకొక 1.5-2 minutes అంతే. 2 minutes మ్యాగీ అయిపోయింది. వాటర్ డ్రైన్ చేసేస్తున్నాను. ఇదిగోండి కడుక్కొచ్చి చక్కగా చూసారు ఎంత ఫ్రెష్ అయిపోయిందో. మనం ఆయిల్ వేసి చేయటము, ఇట్లా వాటర్లో డ్రైన్ చేయటం వల్ల ఇట్లాగా విడివిడిగా వస్తాయి. ఇట్లా చేయటం మర్చిపోద్దు. ఇట్స్ ఎ టిప్. పక్కకు పెట్టేసుకుందాము. అప్పుడే మన గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఒక 1 tablespoon ఆయిల్ తీసుకున్నాను. ఇది కోరిన అల్లం, తురిమిన అల్లం. ముక్కలు కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ అది టైం పడుతుంది. టైం పట్టేవి మనం చేయటానికి ఇష్టపడం కొన్నిసార్లు. ఇది ఇన్స్టెంట్ స్నాక్ కదా, సో తురిమేయండి. ఇదిగోండి వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ క్యారెట్. జస్ట్ ఒక్క చిన్న క్యారెట్ అండి. క్యాబేజ్ కొంచెం. అసలు సిమ్ చేశాను. ఇప్పుడు టొమాటో, బీన్స్, ఇప్పుడు ఉల్లిపాయ, ఒక్క చిన్న ఉల్లిపాయ. ప్రతిదీ 20 grams. టొమాటో, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఉల్లిగడ్డ అన్నీ 20 grams. మన కరివేపాకు వేసేస్తున్నా, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కూరగాయలు ఉడకటానికి వెయిట్ చేయొద్దు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గివ్ హాఫ్ బాయిల్డ్. అండ్ ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేయాల్సింది ఓన్లీ కూరగాయల మందం, ఎందుకంటే పాస్తా మందం మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంది కదా అందులో ఉంటుంది. సో నేను జస్ట్ ఒక 1/2 teaspoon ఉప్పు వేస్తున్నా అంతే ఈ కూరగాయలకి. అండ్ ఇంకొంచెం ఉప్పు ఇస్తారా, 1/2 teaspoon ఇస్ ఎనఫ్. అండ్ 1 teaspoon గ్రీన్ చిల్లీ సాస్, 1 teaspoon రెడ్ చిల్లీ సాస్, అండ్ 1/8 teaspoon సోయా సాస్, ఒక 2 teaspoons టొమాటో కచప్. ఎక్కువ వేసినా కూడా ఎక్కువైపోతుంది. 1/8 teaspoon మిరియాల పొడి. ఇప్పుడు ఒక్కసారి అన్నీ కలిపి హైలో పెట్టి కొద్దిగా ఒక 1/2 cup వాటర్ పోసి ఇది ఇలా హైలో ఉండగానే వేయించాల్సిన అవసరం లేదు. మనం మ్యాగీ నూడిల్స్ చల్లారి గడ్డగట్టక ముందే ఇందులో కలపండి. ఇదిగోండి చూసారు ఎంత పొడిగా ఉన్నాయో. వెజిటేరియన్స్ అయితే ఇప్పుడే వేసేయండి మసాలా, లేదంటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ కలుపుకున్నాక వేయండి, ఎందుకంటే ఎగ్కి కూడా ఉప్పు అవన్నీ పట్టాలి కదా. ఇక్కడ వేరే పౌడర్స్ కూడా వాడచ్చు. మనం ఓన్లీ మ్యాగీ మసాలానే వాడక్కర్లేదు. మన నువ్వుల కారం ముందు చూసారా, దాన్ని కొంచెం మార్చి కలిపి చూడండి, సూపర్ ఉంటుంది. కాకపోతే ఈ టైప్ ఆఫ్ మ్యాగీ అనగానే ఆ టేస్ట్కి ఆ స్మెల్కి మనం అలవాటు పడిపోయాం. దట్స్ ఆల్. పౌడర్ కలపగానే జస్ట్ స్విచ్ ఆఫ్ విత్ యాడెడ్ బటర్. లాస్ట్కి బటర్ యాడ్ చేస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత. ఇది 10 grams పౌచ్ అండ్ ఇంకొక 10 grams పౌచ్. దట్స్ ఆల్. బంద్ చేస్తున్నా. ఈ వేడికి కరిగిపోద్ది బటర్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, కొంతమంది పిల్లలకి మ్యాగీ ఫ్రై లాగా ఇష్టం, వాళ్ళకి ఇంకొక 1 minute ఇట్లనే హైలో ఉంచండి, ఫ్రై అయిపోతుంది. దట్స్ ఆల్. అద్భుతమైన మ్యాగీ మసాలా రెడీ. ఒక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని అలరించానని భావిస్తూ, మీరు చేస్తారని ఆశిస్తూ, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని మాటిస్తూ ఉంటాను. మరి బాయ్, థ్యాంక్ యూ.